హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ఆడియో స్టోరీస్ విత్ మైత్రి. నా ఛానల్ ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎన్నాళ్ళదో ఈ బంధము పార్ట్ 34. ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. అవునరా, ఆడవాళ్లలో ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారని నాకు ఇప్పుడే తెలిసింది అన్నాడు అమాయకంగా యష్. వాళ్ళిద్దరి మాటలు వింటూ సూర్య ఎంజాయ్ చేస్తున్నాడు. వీళ్ళకి హాసిని నా భార్య అని చెప్తే ఎలా రియాక్ట్ అవుతారో అనుకుంటూ మొత్తానికి బాగా బుద్ధి వచ్చింది. ఇక తన దగ్గరికి వెళ్ళకండి అన్నాడు సూర్య నవ్వుతూ. వీడు మాత్రం మనం పార్టీ ఇవ్వకుండానే ఫుల్ గా ఎంజాయ్ చేస్తున్నాడు, మన బాధ వీడికి ఎంజాయ్మెంట్ అని తిట్టుకుంటారు యష్ జశ్వంతులు. రే ఇడియట్స్, నేను ముందు నుంచి చెప్తూనే ఉన్నా తను పైకి కనిపించే టైప్ కాదని. వింటే కదా ఎగేసుకొని వెళ్ళిపోయారు. ఒకడికి ప్రాణాల మీదికి తెచ్చింది, మరొకడికి పట్టపగలు ఆకాశంలో చుక్కలు చూపించింది. దట్ ఈస్ హాసిని అన్నాడు సూర్య నవ్వుకుంటూ. మీకు కూడా ఇలాంటిది తగిలితే మా బాధ తెలుస్తుందిరా అన్నాడు యష్. తగలడమేంటి, ఆల్రెడీ తగిలించుకొని వచ్చాను ఊరు నుంచి అనుకున్నాడు మనసులో. పైకి మాత్రం నవ్వుతూ, సరే చూద్దాం, అలాంటి అమ్మాయి నా లైఫ్ లోకి వచ్చినా నాతో బానే ఉంటది, ఎంతైనా హస్బెండ్ ని కదా అంటూ సూర్య శుభ గురించి ఆలోచిస్తూ లేచి నిలబడ్డాడో లేదో ఎక్కడి నుంచి వచ్చిందో తారా జువ్వలా దూసుకు వచ్చింది దీక్ష. వస్తూనే స్ట్రేట్ గా వెళ్లి సూర్యాని గట్టిగా హక్ చేసుకుంది. ఐ మిస్ యూ బేబీ అంటూ షాక్ అయిపోయాడు సూర్య. అతనితో పాటు సోఫాలో కూర్చున్న తిరుమలేష్, జశ్వంత్లు కూడా. షాక్ లో ఉన్న సూర్యకి మరొక షాక్ తగిలింది. డోర్ ఓపెన్ అయి తన కళ్ళు పెద్దవి చేస్తూ ఓ మై గాడ్ ఇప్పుడు ఎలా అని చూస్తూ ఉండిపోయాడు సూర్య. ఆ షాక్ ఏంటో తెలుసుకోవాలని అనుకుంటున్నారా? అలా అయితే మనం 1 అవర్ బ్యాక్ కి వెళ్ళాలి. నాతో పాటు మీరు రండి. షార్ట్ గా ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్దాం. నా కొడుకు అని కాదు కానీ వాడు చాలా మంచివాడు. ఆవేశంలో తొందరపడి ఏదైనా తప్పుగా మాట్లాడి ఉండొచ్చు శుభ, కానీ వాడి మనసు చాలా మంచిది. ఇక నువ్వు కళ్ళు తుడుచుకో అంటూ తన నోటికి ఇడ్లీ అందిస్తుంది వసంత. ఇక కామ్గా తింటుంది శుభ. తినడం కంప్లీట్ అయ్యాక ఎంత వద్దన్నా వసంత ప్లేట్లు తీసుకొని వెళ్ళిపోతుంది. అప్పుడే వాష్రూమ్ నుంచి బయటికి వచ్చిన సూర్య, కానివ్వు మొత్తానికి ఎంజాయ్ చేస్తున్నావు, బాగా తిని కుంభకర్ణుడి చెల్లెల్లాగా పడుకో. ఈ 2 days బాగా రెస్ట్ తీసుకో. ఆ తర్వాత ఆ యష్ గాడు, జశ్వంత్ గాడు ఇద్దరు వస్తారు ఫ్రెష్ గా మళ్ళీ నీకు లైన్ వేయడానికి. అప్పుడు వాళ్ళని ఒక పట్టొచ్చు, కాబట్టి బాగా స్ట్రాంగ్ గా అవ్వాలి. అప్పటికి నువ్వు అంటాడు డ్రెస్సింగ్ ఏరియా నుంచి వచ్చిన సూర్య. ఈసారి నా జోలికొస్తే ఎదవల్ని చంపేస్తాను. అయినా ఇదంతా మీ ప్రిపరేషనే కదా. ఇప్పుడు చెప్పండి, అసలు ఏ ఉద్దేశంతో పంపిస్తున్నారో వాళ్ళని నా దగ్గరికి అని అడుగుతుంది శుభ. ఓ రాక్షసి, నాకు అలాంటి ఉద్దేశాలు లేవు. ఆ ఎదవలు నీ ఫేస్ చూసి పడిపోయారు. దొంగ ఎదవలకి ఆ పిడక ముఖంలో ఏం కనిపించిందో ఏంటో అంటాడు సూర్య వెటకారంగా. మీకు కనిపించిందే కనిపించినట్టుంది. అయినా మీకు సైట్ ఉందని ఊర్లో వాళ్ళందరికీ ఉండాలా ఏంటి అని పిల్లో వేసుకొని పడుకుంటుంది శుభ. ఏంటి సెటర్లు వేస్తున్నావా బాగా తిని? సరే, ఈ 2 రోజులు రెస్ట్ తీసుకో. 3వ రోజు ఆఫీస్ లో ఎంత వర్క్ ఇస్తానో చూడు. దెబ్బకి డాడీకి కంప్లైంట్ ఇస్తానని బెదిరించాలి నాతో వేగలిక. డాడీ దగ్గరికి వెళ్తావు కదా కంప్లైంట్ చేయడానికి. అది నీ వీక్నెస్ అన్నాడు స్టైల్ గా నవ్వుతూ సూర్య. నో మిస్టర్ సూర్య, అది నా వీక్నెస్ కాదు మామయ్య, మీ వీక్నెస్. మీరు ఒప్పుకోవడం లేదు. ఇన్ఫాక్ట్ మీ ఈగో ఒప్పుకోవట్లేదు. బట్ ఇప్పుడు ఒప్పుకోవాలని రూల్ ఏం లేదు. ఆఫీస్ కి వెళ్ళాక నిజమో కాదో మీరే ఆలోచించండి అంటూ బెడ్షీట్ కప్పుకుంది శుభ. రాక్షసి, చంపుతున్నావు కదే అంటూ కార్ కీస్ తీసుకొని బయటికి వెళ్ళాడు సూర్య. తను వెళ్ళిన కాసేపటికి శుభ హాయిగా నిద్రపోతుంది. కరెక్ట్ గా 1 అవర్ కి తర్వాత ఆఫీస్ నుంచి కాల్ వస్తుంది. మేడం, నిన్న ఇంపార్టెంట్ ఫైల్ అండ్ పెన్ డ్రైవ్ మీరు తీసుకెళ్లారు. ఇక మీరు ఆఫీస్ కి కూడా రాలేదు, లీవ్ లో ఉన్నారని తెలిసింది. ఆ ఫైల్ పెన్ డ్రైవ్ పంపిస్తారా అని అడిగాడు టిఎల్ లోకేష్.
సారీ లోకేష్ గారు, మర్చిపోయాను, నాకు ఫీవర్ వచ్చింది, అందుకే లీవ్ తీసుకున్నాను. సరే, నేను సేపట్లో పంపిస్తాను అంటుంది శుభ. ఓకే మేడం, మీటింగ్ టైం అయింది, కొంచెం త్వరగా అన్నాడు లోకేష్. ఓకే అంటుంది శుభ. ఆ రోజు తన ఫోన్ లో రీఛార్జ్ కంప్లీట్ అవ్వడంతో నెట్ రావట్లేదు. దాంతో పాటు మెల్లిగా కిందికి వచ్చింది. అత్త, ఇంట్లో వైఫై ఉందా అని అడుగుతుంది. ఉంది, కానీ నువ్వు కిందికి ఎందుకు వచ్చావు, పద పైకి అంటుంది. లేదత్త, ఇంపార్టెంట్ ఫైల్ అండ్ పెన్ డ్రైవ్ నా దగ్గర ఉండిపోయింది, ఇప్పుడు ఆఫీస్ లో అవసరం ఉంది అంటుంది శుభ. అవునా, ఇందాకే మామయ్య వెళ్ళారు, కాస్త ముందు చెప్పాల్సింది. మరి ఎలా, సూర్యాని కార్ పంపించమనాలా అంటుంది వసంత. అవసరం లేదు, ఇప్పుడు అక్కడి నుంచి కార్ వచ్చే కంటే ఇక్కడి నుంచి అవి తీసుకెళ్లడమే టైం తక్కువ పడుతుంది, కాబట్టి నేను వెళ్ళి ఇచ్చి వచ్చేస్తాను అంటుంది శుభ. ఏంటమ్మా, ఒంట్లో బాలేనప్పుడు ఆఫీస్ పని వాడికి తెలిస్తే తిడతాడు మా అంటుంది వసంత. ఏం కాదు, ఆయనకు తెలియకుండా ఇలా వెళ్ళి అలా వచ్చేస్తాను. చూడు, ఇప్పుడు నాకు ఫీవర్ కూడా లేదు, టిఫిన్ చేసి మెడిసిన్ వేసుకున్నాక చాలా రిలీఫ్ గా ఉంది, త్వరగా తిరిగి వచ్చేస్తానత్త అంటూ రెడీ అయి శుభ ఆఫీస్ కి బయలుదేరుతుంది. ఆఫీస్ కి వెళ్ళగానే లోకేష్ కి పెన్ డ్రైవ్ ఫైల్ ఇచ్చేసి తన టేబుల్ దగ్గరికి వచ్చి సిస్టమ్ చెక్ చేసుకుని ఏదో కరెక్షన్ చేసుకుంటూ సూర్య క్యాబిన్ వైపు చూస్తుంది శుభ. తనకెందుకో సూర్యని చూడాలి అనిపించింది. ఈ మధ్య తనతో ఫ్రెండ్లీగా మాట్లాడడం తనకి ఎంతో నచ్చింది. చాలా కొత్తగా కనిపిస్తున్నాడు సూర్య. అందుకే ఒకసారి చూసి కాసేపు ఆట పట్టించాలి అనుకున్న శుభ ఒక ఫైల్ తీసుకొని అతని క్యాబిన్ వైపు అడుగులు వేస్తుంది. క్యాబిన్ దగ్గరికి వచ్చి పర్మిషన్ అడుగుదామని డోర్ పై చెయ్యి పెట్టిందో లేదో ఫాస్ట్ గా ఒక అమ్మాయి తన ముందు నుంచి లోపలికి దూసుకెళ్లడంతో కాస్త షాక్ అవుతూ ఓపెన్ చేసి ఉన్న డోర్ నుంచి 2 అడుగులు ముందుకు వేసింది శుభ. అంత స్పీడ్ గా ఎవరొచ్చారబ్బా అని అనుకుంటూ తన ఆలోచనలో ఉండగానే ఆ అమ్మాయి స్ట్రేట్ గా వెళ్తూనే ఎదురుగా ఉన్న సూర్యాని హక్ చేసుకోవడం చూసి షాక్ అయిపోయింది సూర్య. ప్రస్తుతం షాక్ లో ఉన్న సూర్యకి వెంటనే మరొక షాక్ తగిలింది. డోర్ ఓపెన్ అయి అక్కడ శుభ కనిపించడంతో కళ్ళు పెద్దవి చేస్తూ, మై గాడ్, తనేంటి ఇక్కడ, ఇప్పుడు మా ఇద్దరిని ఇలా చూస్తే శుభ ఏమనుకుంటుందో, ఇప్పుడు ఎలా అని చూస్తూ ఉండిపోయాడు సూర్య. సూర్య, మై బేబీ, నీకొక గుడ్ న్యూస్ చెప్పనా, నీ పెళ్లి ఆగిపోయిందని డాడీ చాలా ఫీల్ అయిపోయారు. దాంతో మీ డాడీతో నైట్ చాలా సేపు మాట్లాడారు. యు నో దట్ ఇవాళ మీ డాడీతో మన పెళ్లి గురించి మాట్లాడతానని చెప్పాడు. త్వరలో మన పెళ్లి, ఇక నువ్వు అస్సలు బాధపడకు, ఇది వరకు నీ పెళ్లి ఆగిపోయిందని అంటుంది దీక్ష అతని ఫేస్ లోకి చూస్తూ. సడన్ గా ఒకరి తర్వాత ఒకరు రావడంతో కన్ఫ్యూజ్ గా ఉన్న సూర్య దీక్ష ఏం చెప్తుందో అది కూడా వినకుండానే ఆమెను దూరం జరిపి, ప్లీజ్, ఇలా చేయడం నాకు చిరాకు అంటాడు. వెంటనే శుభ అక్కడ ఉండకుండా బయటికి వచ్చేస్తుంది. చెప్పాను కదా సూర్య, నేను నిన్ను ప్రేమిస్తున్నానని, ప్రపోజ్ చేస్తే నో అంటావు, అట్లీస్ట్ నువ్వైనా నాకు ప్రపోజ్ చేస్తావు అనుకున్నాను. ఈ రెండూ జరగలేదు. సో మనకి లవ్ మ్యారేజ్ చేసుకునేది లేనట్లుంది. అందుకే పెద్దవాళ్లతో మాట్లాడించి అరేంజ్డ్ మ్యారేజ్ చేసుకుందాం అనుకుంటున్నా. ఎలా అయితేనే నువ్వు నాకు దక్కితే చాలు అంటుంది సూర్య చెయ్యి పట్టుకొని దీక్ష. ప్లీజ్ దీక్ష, నాకు అలాంటి ఉద్దేశం లేదు, ఆ టాపిక్ గురించి మాట్లాడే మూడు కూడా లేదు అని దీక్ష చెయ్యి విడిపించుకొని బయటికి వచ్చాడు సూర్య. ఫీవర్ గా ఉన్న శుభ ఆఫీస్ కి ఎందుకు వచ్చింది అనుకుంటూ. అప్పటికే శుభ ఎంట్రన్స్ నుంచి బయటికి వెళ్తూ కనిపిస్తుంది. కాసేపు ఏం చేయాలో అర్థం కాలేదు. అలాగే నిలబడిపోయాడు సూర్య. అప్పుడే తనకి టీఎల్ లోకేష్ కనిపిస్తాడు. సూర్య రూమ్ లో వాళ్ళిద్దరిని అలా చూసిన శుభకి మనసంతా చేదు తిన్నట్లుగా అయ్యింది. వెంటనే బయటికి వచ్చేసి తన టేబుల్ దగ్గరికి వెళ్ళింది. అక్కడ కూడా తనకి ఉండాలి అనిపించలేదు. వెంటనే హ్యాండ్ బ్యాగ్ తీసుకొని బయటికి వస్తుంది. ఆ టైంలో కంపెనీ క్యాబ్ ఉండదు కాబట్టి ఏదో టాక్సీ పట్టుకొని ఇంటికి వెళ్ళాలి, లేదా టాక్సీ బుక్ చేసుకోవాలి అని కూడా అనిపించలేదు. ఫోన్ లో రీఛార్జ్ పోయింది. ఇక దేని గురించి ఆలోచించకుండా ఇక అలా నడుస్తూ ఉంటుంది శుభ. ఒక మనిషి నుంచి ఎక్కువ ఆశిస్తే ఇలాంటిదే జరుగుతాయి. అయినా
నేను ఎప్పుడు ఎవరిపైన ఆధారపడను, ఎవరి నుంచి ఏమి ఆశించను. నేను ఇవాళ కొత్తగా సూర్య గురించి ఆలోచించడం కూడా తప్పే. నా లైఫ్ లో ఇలాంటి వాటికి చోటు లేదు. ఇకపైన నా మనసును నేను కంట్రోల్ చేసుకోవాలి అనుకుంటూ బస్ స్టాప్ వైపు నడుస్తూ ఉంటుంది శుభ. అప్పుడే తన పక్కన ఒక కారు వచ్చి ఆగింది. ఏమరపాటుగా అక్కడ చూస్తే ఆ కారులో సూర్య. హాయ్ అన్నాడు సూర్య. తను పట్టించుకోకుండా అలాగే నడుస్తూ ఉంది. తను కూడా కార్ ని మెల్లగా డ్రైవింగ్ చేస్తూ తన లెఫ్ట్ సైడ్, ఎక్స్క్యూజ్ మీ మిస్, లిఫ్ట్ కావాలంటే ఇస్తాను. మీ ఫేస్ చూస్తే ఫీవర్ గా ఉన్నట్టుంది. మళ్ళీ ఎక్కడైనా కళ్ళు తిరిగి పడిపోతే మీ ఇంట్లో వాళ్ళకి ప్రాబ్లం అంటాడు సూర్య. నాకు ఎవరూ లేరు, ఎవరికి ఏ ప్రాబ్లం కాదు అంటుంది శుభ అతని వైపు చూడకుండా. అవునా, మీకు ఎవరూ లేరు అంటే ఆకాశం నుంచి జారిపడ్డారా అని అడిగాడు సూర్య. కాదు, వేరే గ్రహం నుంచి వచ్చి పడ్డాను, మీకెందుకు మధ్యలో అంటుంది కోపంగా శుభ. అంత కోపం ఎందుకండి, ఆల్రెడీ మీ బాడీ టెంపరేచర్ పెరిగిపోయింది, ఇంకా కోపం ఎక్కువైతే బీపీ వస్తుంది అంటాడు సూర్య. నాకేదైతే మీకెందుకండి, వెళ్ళిపోండి అంటూ రోడ్ చూపిస్తుంది శుభ అతనికి. వెంటనే కారు ఆపేసి డోర్ తీసుకొని బయటికి వచ్చి, ఇప్పుడు కొంచెం నార్మల్ గా మాట్లాడుకుందామా, నీ హెల్త్ బాగాలేదు, పద కార్లో ఇంటికెళ్దాం అన్నాడు సూర్య. నేను రాను అంటుంది శుభ. ఎందుకు రావు అని అడిగాడు సూర్య. కోపంగా చూస్తుంది శుభ. ఇదండి ఇవాళటి ఎపిసోడ్. ఈ ఎపిసోడ్ మీకు నచ్చినట్టు అయితే నాకు కామెంట్ లో చెప్పండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ ని. మరొక మంచి ఎపిసోడ్ తో మీ ముందు ఉంటాను. మైత్రి.